వరల్డ్ బ్యాంక్ నుంచి 1% కు 2%కే రుణాలు వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకుంటే మౌలిక సదుపాయాల మీద. వరల్డ్ బ్యాంక్ తో చర్చలు ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడున్న లోన్స్ కూడా వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచనతోటి వాళ్ళతోటి ఇక్కడున్న పరిస్థితులను ఇన్నరా అప్పట్లో కారు పార్టీ సర్కారు తెచ్చినట్టు బాకీలు ఎక్కువ మిత్తికి తీసుకురాకుండా తక్కువ వడ్డీకి తెచ్చేదందుకు తండ్లాడుతున్నాడట తప్పితే తప్పుడు పనులు చేసేదందుకు మాత్రం కాదనుకొచ్చిండు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని సవలతులు చేసేదందుకు సెకడా ఒక్కటికి 100కి 2 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి పనులు చేసుడు అవుతుంది. మరి ఇట్లా 2-3 రూపాయల చొప్పున తెచ్చే బదులు వరల్డ్ బ్యాంక్ ఆఫీసర్లతో మంచిగా మాట్లాడి తక్కువ మిత్తికి ఎక్కువ పైసలు పట్టుకోదామని అనుకుంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఆఫీసర్లను కలిసి మళ్ళా ముంచుతుండు లేపుతున్నాడని సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద ఇరుగమరుగా కామెంట్లు పెడుతుర్రట. గత ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండ్రు అని కాంగ్రెస్ వాళ్ళు కయ్యం ముదిరిచ్చిర్రు. మరి మీ షెయి సర్కారు చేస్తున్నది ఏంది సారు? రేవంత్ రెడ్డి సారు చేస్తున్నది ఏంది? మీరు అప్పులు చేస్తే సంసారం, వేరే పార్టీ వాళ్ళు చేస్తే వ్యభిచారమా?